అండి, నమస్తే. సో చాలామందికి అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ తోటి మేము ముందుకు వచ్చిన అన్నట్టు. సో ఎందుకంటే రిపీటెడ్గా నాకు క్యాన్సర్ ఇన్ఫర్మేషన్ గురించి, వాళ్ళ డౌట్స్ గురించి, లేకపోతే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు నాకు ఎక్కువ కాల్ చేసినప్పుడు చాలామంది నోట్లోంచి చిన్నవి మాట. సో అదే పాలిప్స్ అంటే ఏంటి, పాలిప్స్ క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంటుందా, సో ఇది అన్ని పాలిప్స్ క్యాన్సర్ అవుతాయా కాదా, పాలిప్స్ అంటే ఏంటిది, అవి ఎక్కడ వస్తాయి, సో గడ్డలు, మీకు మామూలుగా చెప్పాలంటే గడ్డలు, సో వాటి గురించి నాకు తెలిసినంత వరకు మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఎందుకంటే ఇవి చాలామందికి ఉంటాయి పాలిప్స్, అంటే చాలామంది పాలిప్స్ వచ్చిన వాళ్ళందరూ క్యాన్సర్, ఎందుకంటే పాలిప్స్ వచ్చినప్పుడు అవి ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాటిని బయాప్సీ కూడా పంపిస్తుంటారు. సో వాటి గురించి నాకు తెలిసినంతవరకు మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఈ ప్రయత్నం మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో పాలిప్స్ అంటే ఏంటి? యాక్చువల్గా దీన్ని అబ్నార్మల్ టిష్యూ గ్రోత్, అంటే చర్మం లోపలి పొరల మీద ఏర్పడే కణజాలాల పెరుగుదల అన్నట్టు. సో ఇందులో చాలా రకాలు ఉంటాయి. అయితే ఈ అబ్నార్మల్ టిష్యూ గ్రోత్ అనేది మామూలుగా ఒక పుట్టగొడుగులాగా, లేకపోతే ఒక చిన్న తెల్లని గడ్డల్లాగా వస్తాయి అన్నట్టు. ఇవి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి? సో మామూలుగా ఇవి మన కొలన్, అంటే పెద్ద పేగులో ఎక్కువగా ఈ పాలిప్స్ వస్తాయి. అప్పుడప్పుడు చాలా రేర్గా, తక్కువ కేసులో మాత్రమే మన స్టమక్లో కూడా ఈ పాలిప్స్ తెల్ల గడ్డలు కానీ సో అవి రావడం జరుగుతుంది అన్నట్టు. అన్ని పాలిప్స్ క్యాన్సర్గా మారే అవకాశం ఉందా అంటే అట్లాగేం లేదు. సో దీంట్లో నియోప్లాస్టిక్ పాలిప్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇవి పెద్దదిగా మారే కొద్దీ అది క్యాన్సర్కి మారే అవకాశం ఉంది. వాటిలో దాని పేరు వచ్చేసి అడినోమాస్ అని పిలుస్తారు. సో ఇది ఎక్కువగా క్యాన్సర్కి దారితీసే పాలిప్స్ అన్నట్టు. ఈ పాలిప్స్ సైజు పెరిగినా కొద్దీ అది క్యాన్సర్గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. సో వీటిని మైక్రోస్కోప్ కింద పెట్టినప్పుడు సాధారణంగా కనిపించకపోతే వాటిని క్యాన్సర్ కణాలుగా మారే అవకాశం ఉన్నట్టుగా గుర్తిస్తారు. ఈ పాలిప్స్ అనేది ఏర్పడిన వెంటనే క్యాన్సర్గా ఏం తయారవ్వవు. అవి ఒకవేళ అంటే క్యాన్సర్ సంబంధించిన పాలిప్స్ అనేవి వచ్చినా కూడా సో అది క్యాన్సర్ కింద మారడానికి చాలా సంవత్సరాలు టైం పడుతుంది. సో అదేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామందికి ఈ పెద్ద పేగులలో కానీ స్టమక్లో తక్కువ, పెద్ద పేగులలోనే ఎక్కువగా విన్నాను నేను ఈ పాలిప్స్ అనేవి. సో వీటి లక్షణాలు ఎట్లా ఉంటాయి, వీటిని ఎట్లా గుర్తించాలి ఈ పాలిప్స్ అంటే? సో సిమ్టమ్స్ నేను ఇంతకుముందు నా క్యాన్సర్కు చెప్పిన సిమ్టమ్స్ లాగే ఉంటాయి ఆల్మోస్ట్. సో మెయిన్గా వచ్చేసి కొలన్లో పాలిప్స్ ఉన్నా, లేకపోతే అది కొంచెం పెద్ద సైజ్ అయినా, అది క్యాన్సర్లుగా మారినా, లేకపోతే అది ఇన్ఫెక్షన్ లాగా అయినా కూడా సో మెయిన్గా వచ్చేసి మోషన్లో, అంటే మలంలో అనేది మార్పులు వస్తుంటాయి. మెయిన్గా వచ్చేసి మోషన్లో బ్లడ్ పడడం కానీ. సో ఈ పాలిప్స్ని ఐడెంటిఫై చేయడానికి ఎలాంటి టెస్ట్ చేయాలి? సో ఇది నేను ఫ్రీక్వెంట్గా చెప్తున్న టాపిక్. ఎందుకంటే ఈ కొలన్కి సంబంధించిన ఏ ఇష్యూ అయినా, ఏ ఇన్ఫెక్షన్ అయినా, ఎలాంటి పాలిప్ అయినా, క్యాన్సర్ అయినా కూడా మెయిన్గా బయటపడేది కొలనోస్కోపీ ద్వారా. కొలనోస్కోపీ అనే టెస్ట్ అంటే ఒక చిన్న ట్యూబ్ లాంటి దానికి వైర్కి చిన్న కెమెరా పెట్టి మోషన్ పాయింట్ నుంచి ఆ పెద్ద పేగు మొత్తం స్క్రీనింగ్ చేస్తారు. సో దాంట్లో పెద్ద పేగు మొత్తం స్క్రీనింగ్ చేసిన తర్వాత అందులో పాలిప్స్ ఉన్నా ఏమున్నా సో దాని నుంచి, అంటే ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే క్యాన్సర్ కానివి పాలిప్స్ కానీ చిన్నవి ఏమైనా ఉంటే కొలనోస్కోపీతోనే రిమూవ్ చేసేయచ్చు. అంటే మేజర్ సర్జరీ అనేది అవసరం లేదు. సో అది ఎప్పుడైనా క్యాన్సర్గా మారుతుందో అప్పుడు ఆ క్యాన్సర్గా మారిన ట్యూమర్కే ట్రీట్మెంట్ అనేది, సర్జరీ అనేది అవసరం అవుతుంది. ఎందుకంటే క్యాన్సర్ ట్యూమర్లని అంత ఈజీగా రిమూవ్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే అది తేడా వచ్చినా కూడా అది, అంటే క్యాన్సర్ ట్యూమర్ని పర్టికులర్గా ఆపరేషన్ చేయడానికి లేదు. ఎందుకంటే క్యాన్సర్ ట్యూమర్కు మొత్తం ట్యూమర్ రిమూవ్ చేయాలి కాబట్టి సో దానికి సర్జరీ అనేది ఉంటుంది. దీనికి మాత్రం కొలనోస్కోపీ అయితే బెస్ట్ టెస్ట్ అన్నట్టు. మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలనుకుంటే ఇప్పుడు మీకు పైన కనిపిస్తున్న ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో మీకు స్టేజెస్ కనిపిస్తున్నాయి కదా, 5 స్టేజెస్. సో ఫస్ట్లో కనిపించేదేమో మామూలుగా మన పెద్ద పేగు అన్నట్టు. రెండవది ఏమో వచ్చేసి
పాలిప్స్ స్టార్టింగ్ మొదటి దశ అన్నట్టు. మూడోది వచ్చేసి అడినోమాస్, అంటే నార్మల్ పాలిప్స్ నుంచి క్యాన్సర్కి మారే మొదటి దశ. సో అడినోమాస్ నుంచి నెక్స్ట్ క్యాన్సర్ కన్ఫర్మ్. సో ఆ 4th స్టేజ్ నుంచి 5th స్టేజ్కి వచ్చేసరికి అది క్యాన్సర్ అనేది ముదిరిపోయినట్టు లెక్క. సో ఇది మన పాలిప్స్ నుంచి క్యాన్సర్గా మారే ప్రక్రియ అన్నట్టు. సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు సింపుల్గా పాలిప్స్ అంటే ఏంటనేది. సో ఇంకోటి అంటే ఏంటంటే ఇది రిపీటెడ్గా స్టమక్ పెయిన్ కానీ, రిపీటెడ్గా ఈ మోషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, లేకపోతే బ్లడ్ పడడం ఇంతకుముందు చెప్పాను కదా. సో ఇట్లాంటివి అనేది రిపీట్గా వస్తుంటే మాత్రం కంపల్సరీ డాక్టర్ని కలవండి. గ్యాస్ట్రాలజిస్ట్ అయినా ఆంకాలజిస్ట్ అయినా. ఆంకాలజిస్ట్ డైరెక్ట్గా వెళ్తే భయపడతారు, అంటే మీరు భయపడతారని అట్లని కాదు కానీ, బట్ ఏంటంటే ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే చూసుకుంటే ఏంటంటే మనకి చిన్న ట్రీట్మెంట్ తోటి అయిపోతుంది, మళ్ళీ అది క్యాన్సర్ దాకా. సో అదే అంత వద్దు. సో ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఇన్ఫర్మేషన్ వర్త్ అనుకుంటే ఎవరికైనా మీకు అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లాగే చేస్తారనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. నేను మీ శ్రీనివాస్, బాయ్.